I was a very bad student when it comes to education. Hi, hello, namaskaram. Na peru Sahani. Welcome to the Telugu Report. Sri Chaitanya College ni Allu Arjun enta baga promote chesino చూడురు ఒకసారి. వీళ్ళ క్రియేటివిటీ మామూలుగా ఉండదు. స్టూడెంట్స్ క్రికెట్ ఆడితే ఒక టీం ఓడిపోతారు. అబ్బా మనం ఎప్పుడు ఈ గ్రౌండ్ లోనే ఓడిపోతాంరా అంటే అప్పుడు అల్లు అర్జున్ వచ్చి అదే పిచ్ అదే గ్రౌండ్, గెలుపు అనేది మనం తీసుకునే కోచింగ్ చేసే ప్రాక్టీస్ ని బట్టి ఉంటది అని వాళ్ళకి హితబోధ చేసి ఇక్కడనే శ్రీ చైతన్యాన్ని ప్రమోట్ చేస్తాడు. మీ భవిష్యత్ ఎక్కడో లేదు, ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయంలో ఉంది. నీట్ అయినా ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ కి బెంచ్ మార్క్ శ్రీ చైతన్య. మీ భవిష్యత్ ఎక్కడో లేదు, మీరు తీసుకునే నిర్ణయంలో ఉంది. సక్సెస్ కోసం శ్రీ చైతన్యని ఎంచుకోవడంలో తగ్గేదేలే అని అంత పెద్ద నేషనల్ స్టార్ ఈ కాలేజ్ ని ఇట్లా ప్రమోట్ చేసిండు. మరి రియాలిటీలో ఆ కాలేజ్ లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కి వాళ్ళ కూతుర్ని జాయిన్ చేసిన ఒక పేరెంట్స్ చెప్పిన మాట ఒకసారి విందాం. అందులో కోచింగ్ తీసుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటదని 10,000 కట్టి అడ్మిషన్ తీసుకుంటుంట, లక్షలు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తే సీట్ రాలేదు. ఆమెకి నోస్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కు చూపించుకోవడానికి కూడా లీవ్స్ ఇవ్వలేదు. కానీ డబ్బులు కాస్త తక్కువ పడితే మాత్రం డబ్బులు కట్టండి మీ పాపను తీసుకుపోండి అని చెప్తే తీసుకుపోయి ముక్కు బ్లాక్ అయింది, ఏదైనా ట్రీట్మెంట్ కొరకు బయటకు పంపి అట్లా కూడా లేదు. అట్లా లేకుండా కానీ మార్కులు రాలేదు. 10,000 కట్టి అడ్మిషన్ తీసుకున్నా. అయితే డబ్బులు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కు అందలే, ఒక నెల టైం అడిగితే ఇవ్వలే. ఇవ్వకుంటే డబ్బులు కట్టండి మీ పాపను తీసుకుపోండి అని చెప్తే తీసుకుపోయి తీసుకోమంటే మీ పాపని క్యాంపస్ తీసుకుని వెళ్ళిపోయినా లాంగ్ మేము ఇక్కడనే ఉంది. మరి మీరు అడగపోయారు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా కూడా ఎందుకు మా పాపకు ర్యాంక్ రాలేదని? మీ పాప సరిగా చదవలేదని వాళ్ళే అంటారు. అట్లయినా సరే 2 years కోచింగ్ ఇప్పించినట్ట, సీట్ రాలేదు. ఇంకా ఇంటికి తీసుకొచ్చిన మా పాపని ఇప్పుడు ఇంట్లోనే బాగా చదువుతుందని అంటుండు. చాలా మోసం ఉంటది ఈ కాలేజ్ లో, అసలు నమ్మకండి అని ఒక పేరెంట్ చెప్తుండు. రియాలిటీలో ఆ కాలేజ్ లో జరిగిన స్కామ్ ఈ పేరెంట్ చెప్పింది నమ్ముదామా? మరి అల్లు అర్జున్ యాడ్ నమ్ముదామా? ఆయన చదువు జ్ఞానం కోసమా బట్టి పట్టడం కోసమా? అందులో పుస్తకాలలో ఉన్నదాన్ని బట్టి పట్టించుడు తప్ప కాస్త కూడా జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పారని అక్కడ పిల్లలు చెప్తున్నారు. సరే అది పక్కన పెడితే సక్సెస్ అంటే పిల్లల్ని రాకి మెంటల్ ప్రెషర్ గురి చేసి సంవత్సరంలో 49 మంది చనిపోయినా కూడా మీ కాలేజ్ లో తీరు మార్చుకోకుండా సమ్మర్ హాలిడేస్ ఇవ్వని ఆ కాలేజ్ ని ప్రమోట్ చేసిన అల్లు అర్జున్ ని తీసుకుంటే ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ నేషనల్ హీరో, కానీ చదువులో ఈయన వెరీ బ్యాడ్ స్టూడెంట్. ఇది ఆయన చెప్పిన మాటలే. I was a very bad student when it comes to education. Very poor student. Poor student. Academically horrible. చదువు మంచి వాతావరణంలో చదువుకోవాలి, చదువు జ్ఞానం కోసం బట్టి పట్టడం కోసం కాదు. పిల్లలకు మంచి ర్యాంకులు రావాలంటే నారాయణ శ్రీ చైతన్యనే అక్కర్లేదు. ఈ 2 సంస్థలతోని ఏ మాత్రం సంబంధం లేని సాయి మనోజ్ఞ అనే ఏపీకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి ఈసారి మెయిన్ టాపర్. ఈమెని ఎవరు ట్రైన్ చేసిరో తెలుసా? ఆమె తల్లి పద్మజ. తన బిడ్డ ర్యాంకర్ అవ్వనిక ప్రధాన కారణం ఆమెను ప్రెజర్ పెట్టకుండా మేము గైడ్ చేయడమే అని ఆమె చెప్తుంది. అంతెందుకు, ఇప్పుడున్న గొప్ప గొప్ప మేధావులంతా శ్రీ చైతన్య నారాయణల చదివినోళ్ళైనా? ప్రధానంగా క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ప్రభుత్వాలు అట్టర్ ఫ్లాప్ కాబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కార్పొరేట్ సిస్టమ్ లు రూల్ చేస్తున్నాయి. సరే డబ్బు అయినా మంచి చదువు కావాలంటారా? శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లు ఎట్లా వస్తున్నారంటారా? మరి పేపర్లలో మనకు కనిపించే ర్యాంకర్ల సంగతి ఏందంటారా? ఆల్రెడీ 10th లో స్టేట్ ర్యాంకర్లను వీళ్ళు గద్దల్లాగా దనుకోబోతారు. మంచి మెరిట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని అందరికంటే విడిగా పేరెంట్స్, స్పెషల్ టీచర్స్ గైడెన్స్ లో చదివిస్తారు. అట్లాంటి వాళ్ళు 1-2 ర్యాంకర్లు అవుతారు. ఇంకా వాళ్ళు ఎంత దిగజారుతారో చూడండి. ఒక అబ్బాయికి 300/300 స్కోర్ వస్తే అతని ఫోటో నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ లో వేసుకున్నారు. ఫేక్ న్యూ ర్యాంకులతో ఈరోజు అంతా కూడా వారు విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులను మోసపూరితంగా నమ్మించి ఈరోజు లక్షల రూపాయలు దోచుకోవడానికి విద్యార్థుల అడ్మిషన్ కోసం ఇలాగంతా కూడా ఫేక్ ర్యాంకులతో టెలికాస్ట్ చేస్తున్న సందర్భం. ఇట్లా తల్లిదండ్రులను నమ్మించి బురుడి కొట్టించి వ్యాపారం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద స్కామ్. పబ్లిక్ గా జరుగుతున్న దోపిడీ మాత్రమే కాదు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వీళ్ళు కొలాప్స్ చేసి ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తే రేపు మన దేశ భవిష్యత్తు. పిల్లలు విశాలమైన మైదానంలో, విశాలమైన ప్రపంచంలో ఎదగాలి కానీ 4 గోడల మధ్య కాదు కదా. పిల్లల్ని చదువు పేరుతోని జైళ్ళ లాంటి ఒక వాతావరణంలో బంధించి ఎట్లా వాళ్ళని చూసుకున్నారో మన ఛానల్లో వాళ్ళని బాగా ఎక్స్పోజ్ చేసినాం. కావాలంటే మీరు మన ఛానల్ కి పోయి ఒకసారి చూడండి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ సెలబ్రిటీస్ చేసే ప్రమోషన్స్ గుడ్డిగా నమ్మకండి. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ అని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రమోట్ చేస్తే వాళ్ళు ఒక్క ఫ్లాట్ ని చాలా మందికి అమ్మి మోసం చేయడం, చిన్న యాక్టర్స్ నుండి పెద్ద యాక్టర్స్ వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే యూత్ ఈజీ మనీ అని ప్రాణాలు కోల్పోయారు. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు జైలు లాంటి కాలేజెస్ ని ప్రమోట్ చేయడం
చేయడం వల్ల పిల్లలు ఎంత ప్రెజర్ కి గురయ్యారు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చేసే ప్రమోషన్స్ గుడ్డిగా నమ్మకండి, వాళ్ళదేముంది వృత్తిలో భాగమని యాడ్స్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, పక్కకు జరుగుతారు. కానీ నష్టపోయేది మనం. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.